హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఇదైతే మన కంటెంట్ కాదు. సో దీని మీద ఒకవేళ రేపు మీ దాకా కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే, నిన్న నుంచి మొన్న నుంచి ఒకటైతే బాగా హల్చల్ అవుతుంది. బెట్టింగ్ 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 దీన్ని అయితే ప్రమోట్ చేసిన వాళ్ళు అయితే అరెస్ట్ అవుతున్నారు, కొంతమంది అయితే పరారులో ఉన్నారు. సో దానికి గల అసలు ఏం జరిగిందనే దాని గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ అయితే నాన్వేషన్ అన్న, ఫస్ట్ థ్యాంక్ యూ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ నుంచి అయినా, సో నా తరపు నుండేనైనా మన ఛానల్ ఓల్డ్ ఛానల్ నుంచి అయితే నాకైతే చాలా చాలా థ్యాంక్స్. బెట్టింగ్ మీదనైతే చాలా అంటే చాలా పోరాడుతున్నాడు అన్న. అంటే ఈ బెట్టింగ్ ఏం చేస్తున్నా అంటే, బెట్టింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళు అయితే వాళ్ళకైతే డబ్బులు వస్తున్నాయి. చూసి ఆ ప్రమోషన్ చూసి ఆ బెట్టింగ్ మనం ఆడితే మనకైతే డబ్బులు పోయి చచ్చిపోయేదాకా కూడా పోతున్నారు. కొంతమంది అయితే సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. మొన్న రీసెంట్గా కూడా ఒక వీడియో చూసాం అన్నమాట. సో ఇప్పుడు నాన్వేషన్ అన్న వీడియో చేసిండు, భయ్యా సన్నీ యాదవ్ మీద చేసిండు అండ్ ఇంకొక లెవెల్ మీద చేసిండు, నాని అనుకుంటా ఆయన పేరు. సో బోట్లో తిరుగుతాడు కదా ఆ అబ్బాయి. సో వాళ్ళిద్దరి మీద చేశారు. ఇప్పుడు మీరు భయ్యా సన్నీ యాదవ్ కింద కామెంట్లు చూడండి, అతను భయ్యా సన్నీ యాదవ్ వల్ల నష్టపోయిన వ్యక్తులు కూడా దాని కింద వచ్చి కామెంట్ చేస్తున్నారు అనమాట. సో అయితే కరెక్ట్ కాదు. వాళ్ళని మోసం చేసి మనం కోట్లు తినడు, ఎంత వచ్చినా మనకైతే తెలియదు. సో ఎంత వచ్చినా రూపాయి వచ్చినా కూడా అతనికైతే నష్టం జరిగినట్టే కదా. సో ఈ బెట్టింగ్స్ని అయితే ఆపేయండి ఇకనైనా అనేది నా పాయింట్. సో అసలు మ్యాటర్ ఏంటంటే, సో భయ్యా సన్నీ యాదవ్ ఎప్పటి నుంచో లాస్ట్ ఇయర్ ఈ టైంలో బెట్టింగ్ ప్రమోషన్ చేసినప్పుడు నాన్వేషన్ అయితే స్టార్ట్ చేసిండు. లాస్ట్ ఇయర్ ఈ టైంలో బెట్టింగ్ ప్రమోషన్స్ అయితే ఆపేయండి, సో దీనివల్ల అయితే ప్రజలకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి చెప్తే ఇక వాళ్ళిద్దరికి గొడవ అయితే జరిగిందనమాట. సో తర్వాత తను ఆపేశాడు, మళ్ళీ కంటిన్యూ చేశాడు. సో దాని తర్వాత దీనికి ముందు ఏం జరిగిందనంటే, నాని కూడా ఇదే పని చేశాడు. లోకల్ బాయ్ నాయని, సారీ గుర్తుకొచ్చింది పేరు, లోకల్ బాయ్ నాయని కూడా బెట్టింగ్స్ ప్రమోట్ చేశాడు. తర్వాత నాకు తెలీదు, నేను చదువుకోలేదు అని చెప్పేసి రీజన్స్ చెప్పేసి బెట్టింగ్స్ సరే తను దొరికిన తర్వాత ఆపేశాడు. మళ్ళీ మొన్న ఒక షార్ట్ వీడియోలో అయితే బెట్టింగ్ ప్రమోషన్ అయితే చేశాడు, అది వైరల్ అయ్యింది. తననైతే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో తనైతే ఇప్పుడు జైల్లో ఉన్నాడు. భయ్యా సన్నీ యాదవ్ గురించి మాట్లాడుకున్నట్టయితే తను కూడా బెట్టింగ్స్ ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేశాడు. సో తనైతే పరారులో ఉన్నాడు అనమాట. సో తను దొరికితే మాత్రం వెంటనే జైలుకి. సో నా ఒపీనియన్ ఏంటంటే, ఈ బెట్టింగ్స్ అయితే ఆపేయండి, ఎందుకంటే ఇది ఆడడం వల్ల వేరేటోళ్ళకి నష్టం అయితే జరుగుతుంది. సో ఇది గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అఫ్ కోర్స్ ఎప్పుడో మోదీ గారే చెప్పారనమాట. టెలిగ్రామ్ ఛానల్ అయినా దాన్ని లింక్ షేర్ చేసినా క్లిక్ చేసినా కూడా వాళ్ళ మీదనైతే కేసులు అయితే నమోదు చేయడం జరుగుతాయని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఎవరు బెట్టింగ్ ప్రమోట్ చేసినా కూడా ఆ ఛానల్కి రిపోర్ట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, అసలు ఇన్ఫ్లుయెన్స్ కాకండి. మెయిన్లీ ఇన్ఫ్లుయెన్సర్సే ఏం చేస్తున్నారా అంటే, వాళ్ళకు వచ్చినా రాకపోయినా ఏదో వీళ్ళ బెట్టింగ్ ప్రమోషన్స్ వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు. ఇప్పుడు బెట్టింగ్స్లో నువ్వు ఆడనే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఇటు బెట్టింగ్ ఆడుతున్నాడు. సో ఆ వ్యక్తి ఒక 10,000 కోల్పోయింది అని అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 కోల్పోయి అది బెట్టింగ్ ఓన్కి వస్తుంది, ఓకేనా. సంథింగ్ ఏదో బెట్టింగ్ ఆ ట్రేడ్ ఉంటుంది అందులోకి వస్తుంది. సో ఆ బెట్టింగ్లోకి వస్తుంది. ఆ బెట్టింగ్లోకి వాడు ఎంతో కొంత ఇప్పుడు 10,000 వచ్చిన కాడ 2,000 చేపించి ప్రమోషన్ చేపిస్తాను కావచ్చి, అయ్యో ఇన్ఫ్లుయెన్సర్కి అయితే ఇస్తాడు 2,000, 2,000 వచ్చినాయి అని చెప్పేసి తను డిమాండ్ చేస్తాడు. సో అట్లా డబ్బులు ఎక్కువ వస్తాయి, ఆశ ఎక్కడికో తీసుకుపోతుంది. సో నా పాయింట్ ఏంటంటే, బెట్టింగ్స్ ఆపేయండి ఇకనైనా. దొరికితే మాత్రం జైలే, జీవిత ఖైదు ఇక వాడిపోతుంది. ఎందుకనంటే ఒకళ్ళు చచ్చిపోయి ఆ సొమ్మును నువ్వు తింటాను అంటే నీకు అది అరగది, నువ్వు తిన్న ప్రతిసారి గుర్తుకొస్తుంది. సో నేను చెప్పేది అయితే అది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా